జై ఆంధ్ర, భారత మాతాకి జై. అయ్యా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నీవు మొన్న అనంతపురం నియోజకవర్గానికి వచ్చి సంక్రాంతి పండగప్పుడు ఎద్దుల పోటీల్లో పాల్గొని పిల్ల మాటలు పిట్ట కథలు చెప్తున్నావు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నీకు సూటిగా చెప్తున్నావు, నీ పిల్ల చేష్టలు మానుకో. నీ యూట్యూబ్ కథలు, నీ ఫేస్బుక్ కథలు, సోషల్ మీడియా కథలు మానుకోకపోతే నువ్వు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అయ్యా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నీవు కర్నూలు జిల్లాకు వలస పక్షివి. నీకు కానీ కర్నూలు జిల్లాకు కానీ సంబంధం లేదు. మీ నాన్నగారు మీ అమ్మగారు కడపలో డాక్టర్స్, మీ అన్నగారు కూడా డాక్టరు. నీకు ముచ్చుమర్రి గ్రామంతో ఎటువంటి సంబంధం లేదు. అయినా సరే నందికొట్కూరు నియోజకవర్గంలో మీ పెదనాన్నగారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు గతంలో అక్కడ టీడీపీ విధో పార్టీలో కొనసాగారు కాబట్టి నీవు వచ్చి అక్కడ నందికొట్కూరు నియోజకవర్గంలో నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రి గ్రామంలో నివాసం ఉంటున్నావు. అయ్యా నీవేదో మొన్న ఇక్కడ ఒక పిట్ట కథ చెప్పావు. మా ఊర్లో ఈ విధంగా ఉంది పరిస్థితి, మా ఊర్లో వాళ్ళంతా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తారు అంటున్నావు. నీకు సూటిగా అడుగుతున్నాం, అయ్యా మీ ఊర్లో గృహాలు ముచ్చుమర్రి గ్రామంలో ఊరి బయట ఇచ్చినారు, ఎన్ని గృహాలు ఇచ్చినారు, ఇంతవరకు మీరు ఎన్ని కంప్లీట్ చేసినారు మీరు చెప్పగలరా? రైతు భరోసా కేంద్రం ఇంకా మీ ఊర్లో కన్స్ట్రక్షన్లో ఉంది. ఎన్నికల లోపలన్నా దాన్ని ఏమన్నా కంప్లీట్ చేసి మీరు ప్రజలకు రైతు భరోసా కేంద్రాన్ని అందించగలరా? ఇంకా స్కూళ్ళు కూడా అక్కడ ప్రహారీ గోడలు నిర్మాణంలో ఉన్నాయి ముచ్చుమర్రి గ్రామంలో, అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మీరు ఏమైనా చెప్పగలరా? అయ్యా ఒక ధోబీ ఘాట్ మాత్రం అక్కడ కంప్లీట్ అయింది, దాంట్లో నీవు మీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది వాస్తవమా కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అయ్యా ఈ 4.5 సంవత్సరంలో ముచ్చుమర్రి గ్రామంలో కావచ్చు, మీ మండలంలో కావచ్చు, లేకపోతే నీ నందికోట నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేసినారు, ఎన్ని గుంతలు మట్టితో పూడ్చారో మీరు చెప్పగలరా? ఎక్కడన్నా కానీ మీరు మీ విలేజ్లో ముచ్చుమర్రి గ్రామంలో కనీసం ఈ 4.5 సంవత్సరంలో ఒక సీసీ రోడ్డు కానీ లేకపోతే గుంతను కానీ పూడ్చిన దాఖలాలు ఉన్నాయా? మీరేమన్నా చెప్పగలరా? కేవలం మీరు పిట్టకథలు చెప్తూ మన అనంతపురం నియోజకవర్గ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినారు. అయ్యా ఆర్దాం ఆంధ్ర కార్యక్రమం ఉంది కదా, నువ్వు ఒక యువజన నాయకుడివి, షాప్లో కూడా గతంలో పనిచేసినట్లున్నావు. నీవు కనీసం ఆర్దాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మీ గ్రామంలో ఎందుకు చేయలేకపోయినావో ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, నువ్వు తెలియజేయగలవా? అయ్యా నీ వల్ల మీ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ముచ్చుమర్రి గ్రామంలో కార్యకర్తలు రిమాండ్కు వెళ్ళిన వాటిలో వాస్తవం కాదా? వాళ్ళ మీద ఎస్టీ కేసులు కట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది వాస్తవం కాదా? ఎంతమంది కార్యకర్తల జీవితాలు ఈ 4.5 సంవత్సరాలు నాశనం చేశావో మీ ముచ్చుమర్రి గ్రామానికి పోతే అక్కడ ప్రజలు చెప్తారు. నువ్వు ఎవరికి బయటికి ఏం కథలు ఎవరికి తెలియదు అన్నట్లు నువ్వు కట్టుకథలు చెప్తే నమ్మే పరిస్థితిలో మేము లేవు. అయ్యా రీసెంట్గా 4 రోజుల కిందట థర్డ్ డిగ్రీ పోలీసు వాళ్ళు ముచ్చుమర్రి గ్రామంలో కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కళ్ళకు గంతులు కట్టి 5 రోజులు కొట్టినది వాస్తవం కాదా? వాళ్ళు గత 4 రోజుల కిందటే బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇన్ని ఆగడాలు నువ్వు ముచ్చుమర్రి గ్రామంలో చేస్తున్నావు. ఇవన్నీ ప్రజలకు తెలియదన్నట్లుగా నీవు అనంతపురానికి వచ్చి నువ్వు ఏదో కథలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. నీకు ఓపెన్గా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సిద్ధార్థరెడ్డి, నీవు మీ ఊరికి మేము వస్తాం, నీకు దమ్ముందా, ధైర్యం ఉందా, చేతనైతే నీ గ్రామంలో జరిగిన అభివృద్ధి చూపించగలవా? ఇప్పుడు మేమేదైతే రైతు భరోసా సెంటర్లు కావచ్చు, స్కూల్ ప్రహారీ గోడలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదన్నా కానీ నీ ఊర్లో ఈ 4.5 సంవత్సరంలో అభివృద్ధి జరిగిందని చూపించగలవా అని చెప్పి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నావు. ఏ రోజు మీ ఊరికి రమ్మంటావో చెప్పు, ఆ రోజు వస్తాం. నువ్వేదో మా గ్రామంలో ఉద్ధరించేశాం, మా గ్రామం అంతా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపిస్తారని చెప్పి ఈడొచ్చి ప్రగల్భాలు పలుకుతున్నావు. ఇవన్నీ దొంగ ప్రగల్భాలు. నీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే ఏ రోజు రమ్మంటావు చెప్పు, నీ ముచ్చుమర్రి గ్రామానికి వస్తాం. నీ ముచ్చుమర్రి గ్రామంలోనే మనం ఖచ్చితంగా బహిర్గతంగా మాట్లాడి సిద్ధం. మేము జనసేన పార్టీ తరఫున నీవు సిద్ధమా అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మరోవైపు నీవు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అమ్మగారిని ఎవరో గతంలో తిట్టారు, వాళ్ళతోనే పొత్తుకుపోతున్నారని చెప్పి నువ్వు ఇక్కడ చెప్తున్నావు. అయ్యా నీకు సూటిగా చెప్తున్నాం, గతంలో బొత్స సత్యనారాయణ గారు కానీ, రజనీ గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని, విజయమ్మ గారిని తిట్టిన మాట వాస్తవం కాదా? ఈరోజు వాళ్ళందరూ కూడా మీ పార్టీలో ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్నారు కదా. నీవు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే అడిగావో అది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగలేకపోతున్నావో ఈ సందర్భంగా మాకు తెలియజేయాలి. ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నువ్వు నోరును అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో నువ్వు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నీవు జనసేన అధ్యక్షుల్ని ఏదో జంతువులతో పోలుస్తున్నావు, కుక్కలతో. నేను చెప్తున్నాం, మాకు సంస్కారము విఘ్న